నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. దీపమ్మ గారు చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి? క్లూస్ టీమ్ పోలీసులు కూడా అక్కడికి వచ్చి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ గా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? యాక్చువల్లీ ఆ అబ్బాయి ఏంటంటే ఈ 80,000 దొంగతనం చేసిన తర్వాత మంచి క్రికెట్ కిట్ కొనుక్కోవాలి, అలాగే లగ్జరియస్ వస్తువులు కొనుక్కోవాలి, దాంతో పాటు బట్టలు కొనుక్కోవాలి, కొత్త బట్టలు, బేకరీ ఐటమ్స్ కొనుక్కోవాలి అన్న ఉద్దేశంతో ఈ హత్య చేశాడు అని చెప్పి పోలీసుల దగ్గర అన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే పోలీసులు అయితే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. కేవలం లగ్జరియస్ గా బతకడం కోసమే ఈ డబ్బులు దొంగతనం చేశాడు అన్నట్టుగా చెప్పాడని తెలుస్తుంది. బట్ రేపు ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు చెప్తే గానీ నిజాలు ఏంటనేవి బయటికి రావు. అందుకోసమే పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ జస్ట్ 2 feet మాత్రమే ఉంది. అందుకే పోలీసులు ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు సీన్ ని. జనరల్ గా సెన్సేషనల్ కేసెస్ లోను, ఇలాంటి మిస్టీరియస్ కేసెస్ లోను, కొంచెం ఇబ్బంది పడి పెద్ద కేసెస్ లో కూడా సీన్ అనేది రీకన్స్ట్రక్షన్ చేస్తారు. రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొన్నిసార్లు నిందితులను పెట్టుకుంటారు, కొన్నిసార్లు నిందితులు లేకుండా కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు పోలీసులు కూడా క్లూస్ టీమ్ వచ్చేసి పక్కన బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఎంత గ్యాప్ ఉంది, వాళ్ళు రావడానికి వెళ్ళడానికి ఈజీగా ఉందా, పిల్లలు అసలు రాగలుగుతారా అనే కోణంలో కూడా ఇక్కడ ఎంక్వైరీ చేశారు. అయితే అది చాలా తక్కువ గ్యాప్ ఉంది కాబట్టి రావడము పోవడం అంత ఈజీ అని కూడా చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ లేవు. ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం వల్ల బిల్డింగ్ లోనూ లేవు, అలాగే చుట్టుపక్కల ఈ హైట్ లో అంటే 3rd floor హైట్ లో ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ లేవు. సో ఈ ఉద్దేశంతో అతను రావడం వెళ్ళడం అంతా కూడా ఎవరు అబ్జర్వ్ చేయలేదు. అతను 4th floor నుంచి 3rd floor కి ఆళ్ళ మెట్ల మీద నుంచి వచ్చి ఉండాలి. ఆ తర్వాత ఈ బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యి ఆ అమ్మాయిని హత్య చేసిన తర్వాత మళ్ళీ ఇదే వేలో వెళ్ళిపోయాడు. సో కిందికి రాలేదు. పోలీసులు అందుకే 4-5 రోజులుగా ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చినటువంటి పరిస్థితి ఉందని ఎంక్వైరీ చేసినా కూడా ఎక్కడ మనకు ఆ దృశ్యాలు కనబడలేదు సీసీ కెమెరాస్ లో. ఇప్పుడు కూడా అబ్బాయి ఫోన్ యూజ్ చేస్తాడని చెప్తున్నారు. సో ఆ ఫోన్ లోనే రకరకాలైనటువంటి వీడియోస్ చూస్తూ ఉంటాడని కూడా చెప్తున్నారు. పక్కనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ తో మనం మాట్లాడాం. అబ్బాయి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. బట్ తను చాలా ఈ మధ్యన 4-5 రోజుల క్రితం 3 రోజుల క్రితం బర్త్డే కూడా చేసుకున్నాడని ఫొటోస్ కూడా చూపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా చేసుకున్నాడు. అతను కూడా ఆ ఫొటోస్ చూపించి లగ్జరియస్ గానే ఉంది. మరి ఆ బర్త్డే ముందో తర్వాత తెలియదు, అబ్బాయి చెప్పట్లేదు పర్ఫెక్ట్ గా, ఫోటోలు అయితే చూపించాడు కానీ. సో పోలీసులు అందుకనే ఎంక్వైరీ చేసినప్పుడు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మాత్రమే క్లూస్ టీమ్ గానీ లేకపోతే పోలీసులు గానీ స్పెషల్ బ్రాంచ్ ఎవరు వచ్చినా కూడా తీయలేకపోయినా కేవలం ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అంటే టెక్నికల్ గానే పోలీసులు ఐడెంటిఫై చేయగలిగారు. ఏ టైంలో ఫోన్లు మాట్లాడాడు, అన్నోన్ ఫోన్ కాల్స్ ఇక్కడి నుంచి ఏమన్నా వెళ్ళాయా లేకపోతే పక్క నుంచి ఏమన్నా వెళ్ళాయా, ఏవి ఆ టైంలో ఏవి ఎక్కువగా జరిగాయా అన్న ఉద్దేశంతో పోలీసులు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల దాదాపు 100 రికార్డ్స్ తీశారు సీసీ కెమెరాస్ లో నుంచి. వీటన్నిటిని అనాలిసిస్ చేసిన తర్వాత టెక్నికల్ గా పోలీసులు చెప్పింది మొత్తానికి దొరికాడు అని చెప్పేసి. ఆ ముందనుకున్నట్టు సాఫ్ట్వేర్ అది అంటారు, అది కూడా ఏం లేదని తెలుస్తోంది. మొత్తానికైతే ఇన్ని రోజుల తర్వాత అమ్మాయిని అత్యంత కిరాతకంగా దారుణంగా అసలు ఏ మాత్రం ఆలోచన లేకుండా ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ కట్ చేసేసి చంపేసి అమ్మాయి బ్రతకకూడదన్న ఉద్దేశంతో చేసినటువంటి హత్య, అత్యంత పాశవికంగా చేసినటువంటి హత్య నిందితుడు ఎవరైతే ఉన్నారో వాడిని మొత్తానికి పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. అంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇందాక మాట్లాడినప్పుడు కొన్ని వెబ్ సిరీస్ లో చూడడం జరిగింది, దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఇలా చేశాడు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీని గురించి ఏమన్నారు? ఆ ఫ్రెండ్ అప్డేట్ ఇచ్చాడు దాని గురించి. అవును, అతను రెగ్యులర్ గా ఫోన్స్ చూస్తుంటాడని, ఫోన్స్ లో రకరకాల వీడియోస్ చూస్తుంటాడని, అందులో క్రైమ్ కి సంబంధించిన ఎక్కువగా చూస్తుంటాడని చెప్పి తెలుస్తోంది. అంటే అతను చెప్పలేదు కానీ చాలా మంది చెప్తూ ఉన్నారు ఇలాంటివన్నీ చూస్తుంటాడని. జనరల్ గా ఫోన్ ఉన్నప్పుడు, ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి వీడియోస్ చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఒక లెటర్ ఇంత ఘోరంగా రాశాడంటే లాస్ట్ లో మళ్ళీ మిషన్ డన్ అని రాసుకున్నాడు. మనీ కోసమే నేను ఈ పని చేస్తున్నానని మొత్తం క్లియర్ గా స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వచ్చాడు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి దొంగతనం అనుకుంటూ. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ అనే కదా, అంటే దొంగతనం ప్రీ ప్లాన్డ్. అక్కడికి వచ్చిన తర్వాత మర్డర్ ముందుగా అనుకున్నాడా, లేకపోతే అమ్మాయి అక్కడ అడ్డుకుని ఆ డబ్బులు ఆల్రెడీ 80,000 తీసుకున్నాడు, దేవుడి గది దగ్గర ఉన్నవి, దేవుడి గదిలో ఉన్నవి, దేవుడు ముందున్నటువంటి ఉండి పగలగొట్టబోతుంటే అమ్మాయి అడ్డుకుంది కాబట్టి ఆ పని చేశాడా? ఎందుకంటే అసలు అయితే అమ్మాయి ఇంకొక 10 నిమిషాల పావు గంట అయితే క్యారేజ్ లంచ్ బాక్స్ పట్టుకుని వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్లాల్సినటువంటి సిచ్యుయేషన్. బట్ ఆ అమ్మాయి వెళ్ళలేదు. ఆ స్కూల్ లంచ్ బాక్స్ వాళ్ళ మదర్ పెట్టి తమ్ముడికి తీసుకెళ్లి ఇచ్చేయమని చెప్పి పంపించినటువంటి పరిస్థితి. కానీ ఆ అమ్మాయి వెళ్ళక ముందే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇంకొక కాసేపు అయితే అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. నిజానికి ఆ రోజు అందరికీ స్కూల్ ఉంది. ఈ అమ్మాయి ఏంటంటే స్పోర్ట్స్ డే కాబట్టి ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదు. తర్వాత ఇతను పర్టికులర్ గా ఎందుకు వెళ్ళలేదు, ఎందుకంటే అతనికి స్కూల్ ఉంది ఆ రోజు. అమ్మాయి వేరే అమ్మాయి స్కూల్లో ఉన్నటువంటి 8th క్లాస్ చదివే అమ్మాయి చెప్పింది ఆ రోజు స్కూల్ ఉందని చెప్పి, ఈ అబ్బాయి రాలేదు అని చెప్పి. మరి ఎందుకు వెళ్ళలేదు స్కూల్ కంటే ఈ దొంగతనం చేయడం కోసమే స్కూల్ మానేశాడు ఆ రోజు అనేది కూడా కీలకమైన అంశం. స్కూల్కి ఆ రోజు వెళ్ళలేదు, కానీ మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అంటే 4 రోజులు హత్య జరిగిన తర్వాత 4 రోజులు మాత్రం కామ్ గా వెళ్ళాడు స్కూల్ కి. ఈ రోజు కూడా పోలీసులు స్కూల్ నుంచే పట్టుకొని వచ్చినటువంటి సిచ్యుయేషన్. సో ఇప్పుడు నిందితుడిని అయితే పట్టుకుని విచారిస్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్ రేపు ఉంది అని చెప్తున్నారు పోలీసులు. ఈ ప్రెస్ మీట్ లో నిందితుడిని అందరికి చూపించే ప్రయత్నం అయితే చేస్తారా? అలాగే దీనికి చూపించేటువంటి లేదు
నిందితుడిని అయితే చూపించేటువంటి పరిస్థితి ఉండదు. మైనర్ ఎందుకంటే అతను మైనర్ కాబట్టి, జువైనల్ యాక్ట్ ఒప్పుకోదు కాబట్టి మైనర్ ని చూపించడానికి లేదు, మైనర్ పేరు కూడా చెప్పడానికి లేదు అట్లీస్ట్. సో అది చేయరు. కేవలం ఏంటంటే ఏం జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళు ఎలా పట్టుకోగలిగారు, ఏ ఎవిడెన్స్ ఆధారంగా టెక్నికల్ గా ఎలా పట్టుకోగలిగారు, వీటిని మాత్రం కంప్లీట్ గా సీన్ టు సీన్ పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రేపు ప్రెస్ మీట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ నిర్మల్ గారు. థ్యాంక్ యూ.